బ్రేకింగ్ న్యూస్. తప్పు తీర్చమంటే హత్య, అప్పు తీర్చకపోతే హత్య. కూలీ డబ్బులు అడిగితే హత్య, కూలీ ఇవ్వకపోతే కూడా హత్య. కావాల్సింది దొరక్కపోయినా, కోరుకున్నది జరగకపోయినా ఒకటే మార్గం హత్య. రాను రాను మనుషుల్లో మానవత్వం చచ్చిపోయి నరహంతకుల్లా తయారైపోతున్నారు. ఈ మధ్య కాలంలో ప్రతి ఒక్కరికి కూడా చంపేయటం ఓ ప్యాషన్ గా మారిపోయింది. నిన్ననే రంగారెడ్డి జిల్లాలో 500 రూపాయల కూలీ అడిగారని కాంట్రాక్టర్ చంపేశాడు. ఆ ఘటన మరవక ముందే తిరుపతిలో మరో మర్డర్ కలకలం రేపింది. ఈ మర్డర్స్ కు సంబంధించి డిఎస్పీ మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. అజంతుల్లా అనే వ్యక్తి బాబు సాబ్ అనే షాప్లో పనిచేస్తుంటాడు, వెజిటబుల్ షాప్లో. ఇతనికి రెగ్యులర్గా మర్రికుంట్ల రుద్ర అని ఇక్కడ నుంచి కూరగాయలు తీసుకొని పోతుంటాడు రెగ్యులర్గా. అలాగే ఈరోజు ఉదయం 7:30కు షాప్కి వచ్చి ఇంతకుముందు డబ్బులు ఇవ్వాల్సిన దాంట్లో ఇద్దరు గొడవ పడతారు. ఆ ఓనర్ మీదకి వెళ్ళేటప్పుడు అటాక్ చేస్తే ఇతను అజంతుల్లా అడ్డుపోగా ఇతన్ని అక్కడే ఉన్న కత్తితో పొడుస్తాడు. దాని మీద ఇమీడియట్గా అతన్ని హాస్పిటల్ షిఫ్ట్ చేయడం జరుగుతుంది, సంకల్ప హాస్పిటల్. దాని మీద అక్కడ చనిపోతాడు అతను. ఈ పెట్టి గౌరవకు సంబంధించి డబ్బుకు సంబంధించి పొడిచాడని చెప్తున్నారు. వాళ్ళ ఇచ్చే ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేసి ఇది డబ్బుకు సంబంధించిందా, ఇంకా ఏమన్నా దీని వెనక ఏమన్నా ఉన్నాయా అని దర్యాప్తులో దిగ్గు తెలుసాం. తర్వాత ఆ ముద్దాయి ఆచూకీ కొరకు 10 స్పెషల్ టీంలు తిరుపతి సబ్ డివిజన్ సంబంధించి అలిపిరి, యూనివర్సిటీ, వెస్ట్ పోలీస్ స్టేషన్, ఈస్ట్ పోలీస్ సంబంధించి 3 ఎస్ఐలతో 10 టీములు డిప్లాయ్ చేసి ముద్దాయిని పట్టుకునే ప్రయత్నం చేస్తాం. త్వరలోనే ముద్దాయిని పట్టుకుంటాం. తిరుపతిలో ఇలాంటి లా అండ్ ఆర్డర్ అంటే ముద్దాయిలు అది ఏ విధంగా జరిగింది అనేది లా అండ్ ఆర్డర్ ఎట్టి పరిస్థితుల్లో టాలరేట్ చేయడం, ఎవరైనా కానీ చేతిలోకి తీసుకుంటే ఆ ముద్దాయిని కఠినంగా హ్యాండిల్ చేస్తాం. ఎవరికైనా ప్రజలకు సమయాన్ని పాటించాలని చేస్తున్నాం. ఇందులో రకరకాలుగా ఎవరన్నా విద్వేషాలు రెచ్చగొట్టచ్చు. అలాంటి ఏమీ తీసుకోకుండా పోలీసులు ఖచ్చితంగా ఫిర్యాదు వైపు ఉంటాము. అది ఖచ్చితంగా ముద్దాయిని అరెస్ట్ చేసి త్వరలోనే రిమాండ్కి పంపుతామని తెలియజేసుకుంటున్నాం. సరెండర్ ఎవరు కాలేదు ఇప్పటివరకు అయితే. అది ఎవరైనా ఇలాంటి రూమర్లు దయవంచి ప్రజలు కానీ మీడియా ప్రతినిధులు కానీ నమ్మద్దండి. అది సరెండర్ అయితే మేమే చెబుతాం కదా. అది సరెండర్ అయితే ఇప్పటివరకు ఏం కాలేదు. మేము స్పెషల్ టీంలో అయితే పంపినా ఖచ్చితంగా దాన్ని అదుపులో పట్టుకుంటాం. మార్కెట్లో ఈ తరహా గలాటాలు ఫస్ట్ టైం 50 ఏళ్లలో ఇంకా ఆల్రెడీ వర్గాలు పోరాటాలు ఉన్నాయి. దీన్ని కంట్రోల్ ఏం చేస్తారు? తప్పకుండా మన నోటీస్కి అయితే మీరు ఉన్నట్లు జనరల్గా రూమర్స్ స్ప్రెడ్ అవుతున్నాయి, కానీ మనకి ఇంతవరకు అయితే రికార్డెడ్గా ఎలాంటి ఫిర్యాదు రాలేదు. ఇప్పుడు దీని మీద సపరేట్గా సర్వేలెన్స్ పెట్టి ఇలాంటి ఏదైనా పెట్టి ఉన్నాయని మనం డిస్క్రీట్ ఎంక్వైరీస్ ద్వారా ఉంటే దాన్ని కౌన్సిలింగ్ ద్వారా చేసేదానికి ఆ గ్రూపులు లేకుండా చేయడానికి ప్రయత్నం చేస్తాం. ఇలాంటివి జరగకుండా కానీ ఫ్యూచర్లో తప్పకుండా ప్రత్యేకంగా పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున చర్యలు తీసుకుంటాం. నాట్ ఓన్లీ మార్కెట్లో రౌడీ షీటర్ అనే మార్కెటే కాదు, ఎంటైర్ తిరుపతి నగరంలో ఉన్న రౌడీ షీటర్లకు లాస్ట్ 10 days బ్యాక్ కానీ కౌన్సిలింగ్ చేయడం జరిగింది ప్రత్యేకంగా. అట్లాంటి వాళ్ళను కఠినంగా తీసుకుంటాం. రెగ్యులర్గా వాళ్ళ ఈ ఫొటోస్ కానీ వాళ్ళు ఏం పని చేస్తున్నారు, ఇంతకుముందు రికార్డులో ఏదో మేస్త్రి అంటాడు, వాడు ఇప్పుడు ఏదో చేస్తుంటాడు. డ్రైవర్ అంటాడు, ఇప్పుడు ఏదో పని చేస్తుంటాడు. రియల్ ఎస్టేట్ అంటాడు, రియల్గా రియల్ ఎస్టేట్ చేయడు, వాడు వేరే పని చేస్తుంటాడు. అవన్నీ రియల్గా మేమే పర్సనల్గా చూసి ప్రతి సీట్ డేటాను అప్డేట్ చేసి వాని మీద ప్రత్యేక నిఘా ఉంచడం జరిగింది. అట్లాంటివి రౌడీ షీటర్ల దీంట్లో కానీ లేదు. ఇతను ఇంతవరకు క్రిమినల్ రికార్డులో కానీ లేడు. ఇప్పుడున్న మణికుంట్ల రుద్ర అనే అతను ఎక్కడ మనం CCTVలో టోటల్ చెక్ చేసాం, ఇప్పటివరకు అయితే ఎక్కడ క్రిమినల్ రికార్డులో ఇప్పటివరకు ఉన్నట్లుగా వెరిఫై చేశామని చెప్పారు. దాన్ని ఇంకా లోతుగా పరిశీలిస్తాం. అట్లా ఏదైనా రికార్డు ఉన్న ప్రత్యేకంగా చర్యలు తీసుకుంటాం. మొత్తానికి ఇటు మర్డర్స్ కు సంబంధించి ఇటు ఎస్ఐ మాట్లాడారు. కూలీ అడిగిన దానికి అటు కాంట్రాక్టర్ ఆ కూలీని చంపేసిన ఘటన మనం చూసాము. అయితే ఎవరూ కూడా ఇప్పటి వరకు సరెండర్ అవ్వలేదు. అటువంటి రూమర్స్ని ఎవరూ నమ్మద్దు అంటూ కూడా ఆయన మాట్లాడారు. అయితే ఇదే అంశంపై పూర్తి డీటెయిల్స్ను మా ప్రతినిధి దామోదర్ అందిస్తారు. దామోదర్, చెప్పండి, ఇప్పటి వరకు ఎవరు సరెండర్ అవ్వలేదు, సరెండర్ అయితే గనక మేమే చెప్తాము అంటూ కూడా అటు ఎస్ఐ చెప్పే ప్రయత్నం చేశారు. అసలు అరెస్ట్ చేసే విధంగా ఇన్వెస్టిగేషన్ ఏ విధంగా సాగుతోంది, అప్డేట్స్ ఏంటి? మనీషా, ఏదైతే తిరుపతికి
ఇందిరా ప్రియదర్శిని కూరగాయల మార్కెట్లోకి ఉదయం ఏదైతే నిమ్మకాయల వీధికి సంబంధించిన రుద్ర అనే వ్యాపారి టమోటాలు కొనుగోలు చేయడానికి ఎస్ఎంఎస్ మండీకి వచ్చాడు. ఈ సందర్భంగా ఎస్ఎంఎస్ మండీ యజమాని గతంలో నువ్వు బకాయి ఉన్న 1500 రూపాయలు తిరిగి చెల్లించమని అడిగితే కొంత అవమానకరంగా మాట్లాడాడని భావించి వెంటనే అతను అక్కడి నుంచి వెళ్ళిపోయి తన 2 కుమారులను తీసుకొని వచ్చి ఏదైతే దాడి చేశాడు మహబూబ్ బాషా మీద. ఈ సందర్భంగా అక్కడ పనిచేస్తున్న అజంతుల్లా అనే కూలీ తన యజమాని మీద దాడి చేస్తున్నారని భావించి అడ్డుకోవడానికి ప్రయత్నించి కొంత రుద్రాను నెట్టివేసిన సందర్భంలో రుద్ర ఒక్కసారిగా అక్కడున్న కత్తితో అతని మీద దాడి చేశాడు. సుమారు మెడ మీద కత్తితో పొడవడం వల్ల తను తీవ్ర రక్తగాయాలయ్యాయి. ఈ సందర్భంగా రక్తం కూడా పెద్ద ఎత్తున ఇక్కడ వెళ్ళింది. అయితే మొత్తం మీద అతన్ని ఆసుపత్రికి తీసుకెళ్లే లోపల అతను ఆసుపత్రిలోనే మరణించాడు. మొత్తం మీద ఈ ఘటనకు సంబంధించి కేవలం 1500 రూపాయలకే ఈ హత్య జరిగిందని తెలుస్తుంది. సార్ చెప్పండి, 1500 రూపాయల లావాదేవీలైనా ఈ హత్యకు కారణం? ఇప్పుడు పైకి అయితే డబ్బులు లావాదేవీ అన్నారు, ఎంత కరెక్ట్గా 800 అంటున్నారు, 1000 అంటున్నారు, రకరకాల ఫిర్యాదులు వాళ్ళు ఇస్తున్నారు. ఇప్పుడు ఆ ఫిర్యాదు ప్రకారం కేసు నమోదు చేసి ఈ డబ్బుల కోసమే గొడవ జరిగిందా, ఇంకా వేరే విషయాలు ఏమైనా ఉన్నాయా, లోతుగా దర్యాప్తు చేసి దాని ప్రకారం కఠినంగా ముద్దాయిలు శిక్షిస్తుంది. గతంలో ఏమైనా రుద్ర ఇలాంటి వ్యవహారాలకు పాల్పడ్డాడు అంటే రౌడీ షీట్ కానీ బెదిరించడం కానీ ఇలాంటి కార్యక్రమాల్లో అతని మీద ఏమైనా కేసులు? మనకున్న ఇప్పుడు వరకు ఉన్న పరిశీలనలో మనకు CCTVలో కానీ ఇంకా దీంట్లో చూస్తే ఎక్కడ క్రిమినల్ రికార్డు ఉన్నట్లు లేదు ఇప్పటివరకు అయితే అతని మీద. అలాంటి చర్యలకు కానీ పాల్పడినట్లు కానీ మనకి ఎక్కడ పోలీస్ స్టేషన్ రికార్డులు కానీ ఎక్కడ లేదు. ఇంకా డిస్క్రీట్ ఎంక్వైరీస్ ఏమైనా ఉన్నాయా అని తెలుసుకుంటాం. ఇప్పటివరకు అయితే మనకు అలాంటివి మన నోటీస్కి రాలేదు. సార్, అతను ఏదైనా అవమానపరిచాడని భావించే విధంగా కుమారులతో కలిసి వచ్చి దాడికి పాల్పడ్డాడు అంటే అవమానపరచడం అంటే డబ్బులు అడిగాడు, దాని మీద ఆర్గ్యుమెంట్ అయితే ఒక మాట ఏదో అన్నాడు అంటున్నాడు. అది ఎంతవరకు అన్నాడు ఏంటి అనేది ఆ దర్యాప్తులో తెలుస్తుంది. సరే, రుద్ర సరెండర్ అయ్యాడని ఒక ప్రచారం కూడా జరుగుతుంది. రుద్ర ఏం సరెండర్ కాలేదు. మేము స్పెషల్ టీంలో అయితే పెట్టాం, తప్పకుండా పట్టుకుంటాం. మర్డర్ చేసినాడు సరెండర్ అవుతాడంటే చెప్పిండు సరెండర్ అయినాడని, ఇంతవరకు అయితే రాలేదు. సరే, ఈ మహబూబ్ బాషా పరిస్థితి ఎలా ఉంది అంటే అతనికి కూడా గాయపడ్డాడు? అతనికి చిన్న ఏలికి గాయమైంది. బట్ అతని మీద అటాక్ చేసి ఇతను రెస్క్యూ అయిపోతే ఇతను పొడిచాడని అంటున్నారు. దానిగానే నీట్గా కంప్లైంట్లో ఏమిస్తారో చూసుకొని దాని ప్రకారం దర్యాప్తులో ఎలా జరిగింది ఎట్లా జరిగిందని రీకన్స్ట్రక్షన్ సీన్ చేసి దాని ముద్దాయిని త్వరలోనే పట్టుకుంటామని ఈ స్పెషల్ టీములు ఈస్ట్ ఇన్స్పెక్టర్ ఆధ్వర్యంలో తిరుగుతున్నాయి. యూనివర్సిటీ ఇన్స్పెక్టర్ గారు ఎస్ఐలు అంతా తిరుగుతున్నారు. త్వరలో పట్టేస్తారు. థ్యాంక్ యూ సార్. మోనిషా, ఏదైతే మొత్తం మీద ఈ ఘటన కేవలం 1000 రూపాయల లోపు మొత్తానికి సంబంధించి ఏదైతే అవమానకరంగా భావించి ఇటు తన పిల్లలతో వచ్చి దాడి చేశాడా లేకపోతే మరో కారణం ఉందా అన్న కోణంలో కూడా దర్యాప్తు కొనసాగుతుంది. ఇది డబ్బుల వ్యవహారమే కాకుండా మరో కారణం ఏదైనా ఉందా ఆ యాంగిల్లోనే దర్యాప్తు కొనసాగిస్తామని DSP వెంకటనారాయణ అంటున్నాడు. మరోవైపు ఏదైతే దీనికి సంబంధించి ఇతన్ని అరెస్ట్ చేయడానికి కూడా పోలీసులు ముఖ్యంగా ఏదైతే పోలీసు యంత్రాంగం ఇప్పటికే 10 టీములను ఏర్పాటు చేసి అతన్ని పట్టుకోవడానికి ప్రయత్నిస్తున్నామని చెప్తున్నారు. ఎవరైనా సరే ఇలాంటి దారుణాలకు పాల్పడితే వెంటనే వారి మీద కఠిన చర్యలు కూడా తీసుకుంటామని వెంకటనారాయణ ఈ సందర్భంగా తెలుపుతున్నారు. మనిషా, మొత్తం మీద అయితే మొట్టమొదటిసారిగా ఇలాంటి మర్డర్ ఈ మార్కెట్లో జరగడం ఇదే మొట్టమొదటిసారి అని కూడా చెప్పవచ్చు. సుమారు 56 ఏళ్ల చరిత్ర ఉన్న ఇందిరా ప్రియదర్శిని మార్కెట్లో ఈ విధంగా స్వల్పంగా ఏదైనా చిన్న ఇష్యూకు ఈ విధంగా మర్డర్ జరగడం మాత్రం ఇదే మొదటిసారి అని చెప్పవచ్చు. మోనిషా. Right, thank you, Damodar.